స్నో ఈగల్ లార్డ్ ఎపిసోడ్ 17 కథలోకి వెళ్తే యూయూ వాళ్ళ నాన్న ఇలా చేశాడు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి జింక్యూ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నాకు నాన్నగా ఇక అవసరం లేదు అని అంటే వాళ్ళ నాన్న రిప్లైగా నువ్వు నిజంగానే షూయింగ్ మనసుని గెలుచుకొని ఉంటే నేను ఇట్లాంటి దుర్మార్గం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వేస్ట్ అని చెప్పేసి వాళ్ళ నాన్న యూయూని తిడతాడు. ఇలా తిట్టిన తర్వాత యూయూ చాలా బాధగా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నీకు ఒకటి తెలుసా, చిన్నప్పటి నుంచి మా నాన్న ఒక్కసారి కూడా తిట్టలేదు. నేను ఎవరిని కొట్టినా కొరికినా ఏం చేసినా సరే తిట్టకపోవు, తను మాత్రం నవ్వుకుంటూ ఉండేవాడు, కానీ ఫస్ట్ టైం ఇలా తిట్టాడు అని చెప్పేసి పూబోయంకి చెప్తుంది. అలా చెప్పిన తర్వాత ఇక ఏం బాధపడకు అని చెప్పేసి అన్న తర్వాత చాలా ఎక్కువసేపు తాగి ఇక అలాగే నిద్రపోతుంది. ఇలా నిద్రపోయిన తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత ఇప్పుడు ఓకేనా అంటే నేను చాలా ఓకే అని చెప్పేసి యూయూ అంటుంది. ఇలా అయిపోయిన తర్వాత మరొక వైపు ఇక్కడ జీరంగ్ అందరి గురించి ఫుడ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో నిద్ర మాత్రలు కలపడానికి తన పవర్స్ని యూజ్ చేసి అందరికీ నిద్ర వచ్చేలాగా చేస్తుంది, ఆ ఫుడ్లో కలుపుతుంది. అయితే టైంలోనే చింగ్షీ వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళు, నేను ఇక్కడ చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత తను ఏదైతే ఫుడ్ చేసిందో దాన్ని కింద పడేస్తాడు. సో దీంతో ఆ ప్లాన్ మొత్తం బెడిసి కొడుతుంది. కానీ తనేమనుకుంటాడు, నాకు సూపర్గా పవర్స్ ఉన్నాయి, చాలా తొందరగా థండర్ టెక్నిక్స్ కూడా నేర్చుకున్నాను, సో వంట ఎంతసేపు, నేను వంట చేస్తాను అని చెప్పేసి తన థండర్ పవర్స్ యూజ్ చేసేసి అక్కడున్న వెజిటేబుల్స్ అన్నిటిని చాలా ఎక్కువగా వంట చేస్తాడు. ఇలా చేసిన తర్వాత ఆ వంటను చూసేసరికి కొంచెం బ్లాక్గా అయి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏంటి ఫుడ్ బ్లాక్గా ఉంది అని అంటే జీరంగ్ నేను మీకు థ్యాంక్స్ చెప్పడానికి చాలా వంటలు చేశాను అని చెప్పేసి చెప్తుంది. అలా చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు తినడం మొదలు పెడతారు. కానీ తిన్న వెంటనే విచిత్రంగా అనిపిస్తుంది, అందరికీ షాకులు కొడతాయి. అయితే యాక్చువల్గా నేను పడేశాను, అందుకే నేను చేశాను అని చెప్పేసి చింగ్షీ అంటాడు. ఇలా అన్న తర్వాత నేను సూప్ చేసుకొని వస్తాను అని చెప్పేసి సూప్ చేసుకొని వస్తుంది. ఆ సూప్లో కూడా ఆ నిద్ర వచ్చేలాగా తన పవర్స్ని యూజ్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ తాగుతారు. ఇలా తాగిన తర్వాత ఇక ప్రతి ఒక్కరూ నిద్రపోతారు. నైట్ ఇప్పుడే సెకండ్ ప్రీస్ట్ వస్తాడు తన సైన్యాన్ని తీసుకొని. ఇలా వచ్చిన తర్వాత అనుకున్న ప్రకారమే ప్లాన్ జరిగిందా అని అంటే అవును అని చెప్పేసి తను చెప్తుంది జీరంగ్. చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇక ఆ ప్లేస్ని వెతకడానికి కరెక్ట్గా వెళ్తారు. అయితే పొరపాటున చింగ్షీ నిద్రలేస్తాడు. ఇలా నిద్రలేచిన తర్వాత తనకి సౌండ్స్ వినిపిస్తాయి. సౌండ్స్ వినిపించిన వెంటనే ఏదో జరుగుతుంది అని చెప్పేసి తను వెంటనే బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత అక్కడ డీమన్స్ ఉంటారు. డీమన్ని చూసిన వెంటనే ఇక తను ఫైట్ చేయడం చాలా బాగా ఫైట్ చేస్తాడు. తను చూడ్డానికి చిన్నగా ఉన్న ఏంటి ఇంత పవర్ఫుల్గా ఉన్నాడు అని చెప్పేసి ఆఖరికి సెకండ్ ప్రీస్ట్ కూడా అనుకుంటాడు. ఇలా అనుకున్న తర్వాత జీరంగ్కి తను స్పృహ తప్పిపోయేటట్టు చేయమని అంటాడు. అయితే నిజంగానే జీరంగ్ అలా చేస్తుంది. చేసిన తర్వాత అయితే జీరంగ్ తన పక్కకే ఉంటుంది మార్నింగ్ లేచేసరికి. అయితే నువ్వు రాత్రి కలవరిస్తున్నావని అందుకే నేను పక్కకు వచ్చాను, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా చెయ్యి వదలకుండా ఉన్నావని చెప్పేసి అన్న తర్వాత తను వెంటనే రాత్రి ఎక్కడైతే ఫైట్ చేశాడో అక్కడికి ఉరికి వెళ్తూ ఉంటాడు. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ నిజం చెప్పాలంటే ఫైట్ చేశాను, డీమన్స్ వచ్చారు అని చెప్పేసి అంటే అదంతా నిజంగా కళ, అయినా కూడా నువ్వు షూస్ కూడా వేసుకోకుండా వచ్చావని చెప్పేసి షూస్ తీసుకొని తనకి వేసుకోమని చెప్తుంది. ఇలా అయిన తర్వాత ఎవరైతే బ్లాక్ సోల్జర్స్ ఉన్నారో వాళ్ళందరూ చాలా వీక్గా ఉన్నారు అని చెప్పేసి సెకండ్ ప్రీస్ట్ ఇప్పుడు డీమన్ లార్డ్కి చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత వాళ్ళని నేనే కంట్రోల్ చేస్తున్నాను, వాళ్ళు వీక్ అంటారా అంటే వాళ్ళు మనకు కావాల్సినంత ట్రైనింగ్తో లేరు, కాబట్టి ఇప్పుడు ఏదైతే కాంపిటీషన్ జరుగుతుందో ఆ కాంపిటీషన్లో ట్రాన్సెండెంట్ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళందరినీ మనం కిడ్నాప్ చేద్దాం అని చెప్పేసి ఒక ప్లాన్ చెప్తారు. అయితే దీని గురించి షెంగ్ఫెంగ్ యొక్క లవర్ ఉంది కదా, తను ఆల్రెడీ బతికే ఉంది, అలాగే తను కావాలి అనుకుంటే నువ్వు నేను చెప్పిన ప్లేస్కి రా అని చెప్పేసి షెంగ్ఫెంగ్కి చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి షెంగ్ఫెంగ్ అంటాడు. ఇక మరొక వైపు ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్న తర్వాత మన ఇద్దరం కలిసి చేద్దామని చెప్పేసి యూయూ మరియు జింక్యూ అనుకుంటారు. పూబోయంగ్ కూడా నేను కూడా ఉంటాను అని చెప్పేసి అంటారు. ఇలా ప్రతి ఒక్కరు ఎవరి ప్లాన్స్లో వాళ్ళు ఉంటారు ట్రాన్సెండెంట్ నైట్ కాంపిటీషన్ గురించి. మరొక వైపు జీరంగ్ ఇప్పుడు చాలా ఎక్కువగా బాధగా ఉంటుంది. అలా బాధగా ఉన్న తర్వాత నువ్వు మీ అన్నయ్యకి హెల్ప్ చేయడానికి నువ్వు కూడా ట్రాన్సెండెంట్ నైట్ కాంపిటీషన్లో వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు కదా, అయినా నేను ఇక్కడ అన్నీ చూసుకుంటాను, అంకుల్స్ కూడా ఉన్నారు, అండ్ నువ్వు వెళ్ళు మీ మమ్మీకి పార్టిసిపేట్ చేయడానికి, మీ మమ్మీని రెస్క్యూ చేయడానికి ఇది చాలా బెటర్ అని చెప్పేసి అంటుంది. ఇలా అన్న తర్వాత మరొక వైపు షెంగ్ఫెంగ్ ఇప్పుడు
సెకండ్ ప్రీస్ట్ ఇద్దరు కలుస్తారు. కలిసిన తర్వాత తన లవర్ని చూపెడతాడు. అది నేను ప్రత్యేకంగా నిర్మించిన షీల్డ్, ఎవరు కూడా దాన్ని తీయలేరు. ఆయన తనని బతికించాడంటే నా హెల్ప్ కావాలి. సో కాబట్టి నేను చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్కి నువ్వు ఒప్పుకోవాలి. అలా అయితే ఖచ్చితంగా నేను నీ లవర్ని తిరిగి తీసుకొస్తాను అని చెప్పి సెకండ్ ప్రీస్ట్ అంటాడు. ఇక మరొక వైపు ఆ ట్రాన్సెండెంట్ నైట్ కాంపిటీషన్ ఏదైతే ఉందో అది కావాల్సిన రోజు వస్తుంది. చింగ్షీ కూడా వాళ్ళ అంకుల్తో పాటు కలిసి వస్తాడు. ఇలా వచ్చిన తర్వాత సూయంగ్ కూడా వస్తాడు. అయితే సూయంగ్ ఎవరో కాదు, అప్పుడు డీమన్స్ లాగా ఒక ఫైట్ చేయడానికి వచ్చాడు కదా తనే. సో అలా అయిన తర్వాత అక్కడ ఒక గొడవ జరుగుతుంటే తను ఆపేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు తినడానికి ఒక హోటల్కి వెళ్తారు. అయితే సూయింగ్ మరియు సీతుహోంగ్ ఒక వైపు కూర్చుంటారు, మరొక వైపు ఇప్పుడు చింగ్షీ మరియు వాళ్ళ అంకుల్ కూర్చుంటారు. కావాలని చెప్పేసి సియోంగ్ని చాలా ఎక్కువగా రెచ్చగొడుతూ ఉంటాడు, అంటే చాలా ఎక్కువగా పొగుడుతూ ఉంటాడు. అయితే షూయంగ్ ఖచ్చితంగా గెలుస్తాడు అని చెప్పి చింగ్షీ అంటాడు. ఇలా అన్న తర్వాత ఖచ్చితంగా షూయోంగే గెలుస్తారని చెప్పేసి చాలామంది ప్రజలు అంటారు, ఎందుకంటే తను సీనియర్ కాబట్టి, అలాగే షెంగ్ఫెంగ్ యొక్క రైట్ హ్యాండ్ మ్యాన్ కాబట్టి. అయితే ఇలా అయిపోయిన తర్వాత షూయింగ్ మంచిగా చేస్తాడనుకుంటా, అంటే తను ఒక జస్ట్ బిల్డప్ మాత్రమే అని చెప్పి సీతుహోంగ్ అంటాడు. తర్వాత విషయం ఏం జరగబోతుంది, అసలు నిజంగానే షూయింగ్కి ఎప్పుడైనా ట్రాన్సెండెంట్ నైట్ పవర్స్ వస్తాయా లేవా అని తెలుసుకోవడానికి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీయింగ్ టిల్ ద లాస్ట్.